నీ డబ్బు కాదు, ఒక మనిషి మంచితనం. ఆ మనిషే లేకపోతే ఈ పాడి మీద నీ బిడ్డ వెళుతూ ఉండేది. ఇవాళ నువ్వు వెళుతుంటే నీ వెనక నీ డబ్బు లేదు, ఆ డబ్బుతో వచ్చిన మనుషులు లేదు. అదే అబ్బులు వెళుతుంటే బాబు, నాన్న, ఒక్కసారి ఇలా చూడరా. దీపం చూస్తే చిన్ని నాన్న వెలుతురు గుర్తొస్తుంది, తేనెను చూస్తే తీయని తనమే జ్ఞాపకమొస్తుంది. ఏది చూసినా ఏదో ఒకటి గుర్తొస్తుంది. నిన్ను చూస్తే ఏమనిపిస్తుంది, ఏం గుర్తొస్తుంది? దేవుడు. మావయ్య ఊరుకో, మావయ్య ఊరుకో. మావయ్య మావయ్య రాజు, రా రాజు, బయటికి రా రాజు. రాజు, మావయ్య ఎంత పిలిచినా రాజు బయటికి రావటం లేదు. నువ్వు పిలువు మావయ్య. రాజు, బయటికి రా రాజు. వాడేలాగో వెళ్ళిపోయాడు, నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా రాజు? రాజు, బయటికి రా రాజు. రాజు, ఆయన ఆస్తి కోర్టు వారు స్వాధీనం చేసుకున్నారు. మీరు కట్టుబట్టలతో వెళ్ళాలి, తప్పదు. రాజు, 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 రాజు. రాజు, ఊరుకో రాజు. బాబు గోపి, ఆపకం. రాజు నాపకం. ఆ పాపిష్టుదాన్ని పీకి చంపేసినా పాపం లేదు. మావయ్య, మీనాక్షి ప్రాణభయంతో ఎప్పుడు పారిపోయే కుక్కే ఇది. అయినా తన యజమాని చచ్చిపోయాక ఆ ప్రాణమే తనకు అక్కర్లేదనుకుంది. అబ్బులతో పాటు పడి చచ్చిపోవడానికి విశ్వాసం అంటే అదే. మరి నువ్వు 4 డబ్బులు చేతికొచ్చేసరికి మొగుడు అక్కర్లేదనుకున్నావు, కన్న బిడ్డలు అక్కర్లేదనుకున్నావు. డబ్బే సర్వస్వం అనుకుని నువ్వు పెట్టలేకపోయావు. ఆ కుక్కలో ఉన్న విశ్వాసం నీలో 100 వంతులేదే. అది ఇప్పుడు నిన్ను చీల్చి చంపేస్తే ఏమిటే పాపం, ఏమిటే? తమ్ముడు, కడుపు తీపి అనేది ఆడదానికి దేవుడిచ్చిన వరమే. నువ్వు ఆ కడుపు తీపిని చంపుకొని బతికావు. కానీ నీ కడుపులో పుట్టిన బిడ్డను నిన్ను వదులుకోలేకపోతున్నారు. చూశావా,
నీకున్నప్పుడు ఏదో ఉరగబెట్టావని కాదే ఇప్పుడు వీళ్ళంతా రావడం. నువ్వు కష్టాల్లో ఉన్నావని పరిగెత్తుకొచ్చావు. చూడు మీనాక్షి, ఇలాంటి బంధాలు అనుబంధాలు ముఖ్యం కానీ డబ్బు కాదే. ఒకళ్ళ కోసం ఒకళ్ళు బ్రతకడం నేర్చుకోవాలి కానీ డబ్బు కోసం బ్రతకడం కాదే. ఏమండి, నన్ను క్షమించండి. బహుశా నీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి అనుకుంటాను. విశ్వాసం గల కుక్కల్ని మనుషుల మధ్య సృష్టించాడు ఆ భగవంతుడు. వాటిని మనం చీ అంటాం. అనాల్సింది వాటిని కాదు, చీ అని నీలాంటి వాళ్ళని అనాలి. అనాల్సింది వాటిని కాదు, చీ అని నీలాంటి వాళ్ళని అనాలి. అనాల్సింది వాటిని కాదు, చీ అని నీలాంటి వాళ్ళని అనాలి. మావయ్య, కాళ్ళ మీద పడ్డ వాళ్ళని క్షమించక తప్పదు. అవునరా తమ్ముడు. నాన్న నాన్న, మీనాక్షి, ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రాణాలు ఇచ్చుకోవటంలో ఆనందం తృప్తి ఉంది గాని డబ్బు కోసం పడి చావటంలో లేదే. రండి అత్తయ్య, మనకి పెడదాం రండి.